Hi to all, this is Akshita. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 2 మోషన్ పార్ట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ పార్ట్ 1, 2, 3 కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 4 వీడియో అనమాట. ఓకే, సో మోషన్ అంటే ఏంటి, మోషన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మోషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఫ్యాక్టర్స్ లైక్ అప్ అండ్ డౌన్ ఓరియంటేషన్స్ కావచ్చు, అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కన్ఫ్యూజన్ కావచ్చు, వీటి గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. అండ్ ద కంటిన్యూషన్ వీడియో, దట్ ఈస్ యాక్టివిటీ 3, అబ్జర్వింగ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ. సో బాడీ యొక్క మోషన్ ఏ డైరెక్షన్లో ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. Carefully while a small object on the end of the string in a horizontal plane. Release the object while it is whirling on the string. ఓకే సో ఇప్పుడు మనం హారిజంటల్ ప్లేన్లో ఉన్నటువంటి ఒక స్ట్రింగ్ ఎండింగ్లో ఒక స్మాల్ ఆబ్జెక్ట్ని చుట్టాలన్నమాట. లైక్ రొటేట్ చేయాలి, ర్యాపిడ్గా రొటేట్ చేయాలి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని వదిలేసి ఆ స్ట్రింగ్ మీద ఉన్నటువంటి, అంటే సో అది చుడుతూ ఉంటాం కదా, వర్లింగ్ రొటేటింగ్ చేస్తుంటాం కదా స్ట్రింగ్కు. సో తర్వాత ఆ ఆబ్జెక్ట్ని వదిలేయాలన్నమాట. ఇన్ వాట్ డైరెక్షన్ డస్ ఇట్ మూవ్? సో యాక్చువల్గా లైక్ దిస్ ఈజ్ ద స్ట్రింగ్ అనుకుందాం. ఓకే, అండ్ ఈ స్ట్రింగ్ కొనానా మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ని వర్ల్ చేస్తున్నాం, అంటే రొటేటింగ్ చేస్తున్నాం ర్యాపిడ్గా. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనం వదిలేసిన తర్వాత ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? టు ట్రై టు రిలీజ్ ద ఆబ్జెక్ట్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అండ్ అబ్జర్వ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద స్ట్రింగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ మీద డిఫరెంట్ పాయింట్స్ వద్ద మనం ఆ ఆబ్జెక్ట్ని రిలీజ్ చేసినట్టయితే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు స్ట్రింగ్ నుంచి మనం రిలీజ్ చేసినప్పుడు. ఓకే, సో యాక్చువల్గా మనం ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఎండ్కు ఒక ఆబ్జెక్ట్ని, చిన్న స్మాల్ ఆబ్జెక్ట్ని వర్ల్ చేసి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ని మనం పట్టుకోవడం వదిలేసినప్పుడు రొటేట్ అవుతుందన్నమాట. అంటే ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది? ఓకే, ఇక సర్కిల్ మీద డిఫరెంట్ పాయింట్స్ వద్ద మనం ఆబ్జెక్ట్ని రిలీజ్ చేసినట్టయితే స్ట్రింగ్ నుంచి రిలీజ్ చేసినప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు డూ ప్రాక్టికల్ అన్నమాట. You will notice that the object moves on a straight line along the tangent to the circle at the point where you released it. The direction of velocity is tangent to the path at a point of interest. సో ఇక్కడ మనం ఎప్పుడైతే వైలింగ్ని స్టాప్ చేసి ఆబ్జెక్ట్ని వదిలేస్తామో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్ మీద ఆ సర్కిల్కు, అంటే మనం ఎక్కడైతే ఏ పాయింట్ వద్ద అయితే రిలీజ్ చేసి ఉంటామో ఆ పాయింట్ వద్ద సర్కిల్కు టాంజెంట్గా ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎక్కడైతే మనం రిలీజ్ చేసామో ఆ పాయింట్ వద్ద టాంజెంట్కు, అంటే ఆ పాయింట్ వద్ద సర్కిల్కు టాంజెంట్గా మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈస్ టాంజెంట్ టు ద పాత్ అట్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. The SI unit of velocity is meter per second. సో యాక్చువల్గా వెలాసిటీ యొక్క SI యూనిట్ ఏంటి? మీటర్కు, అంటే సెకండ్కు ఎంత మీటర్. సో దట్ ఈస్ మీటర్ పర్ సెకండ్. In our daily life, we must have observed many motions where in some cases the velocity of object which is in motion is constant, but in other cases it continuously changes. ఓకే, సో మన డైలీ లైఫ్లో మనం డిఫరెంట్ మోషన్స్ని చూస్తూ ఉంటాం. లైక్ వాకింగ్ కావచ్చు, లేక మషిన్స్ మూవింగ్ కావచ్చు, ఓకే, వీల్ మూవింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లేదా ఇతర ఆటోమొబైల్స్ వాటి యొక్క మోషన్ కావచ్చు. సో ఈ విధంగా ఎన్నో మోషన్స్ని చూసింటాం. అందులో
ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అంటే మోషన్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ కొన్ని కేసెస్లో కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్కి లేట్ అయినప్పుడు, మన ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలి, 9కు 10 minutes ఉన్నప్పుడు మనం డైలీ బయలుదేరుతాం, కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా 9కి రీచ్ అవుతాం. ఒకవేళ 9కి 5 minutes మాత్రమే ఉందనుకోండి, డిస్టెన్స్ సమ్వాట్ మనకు తెలుసు. సో లైక్ 5 minutesలో ఓకే ఒక 30 meters ఉందనుకుందాం, లేదా ఒక 50 meters ఉందనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డైలీ మనం 10 minutesలో వాక్ చేస్తాం. సో టైం అయిపోయింది అనగానే మనం ఫాస్ట్గా బయలుదేరుతాం. ఫాస్ట్గా బయలుదేరినప్పుడు ఇంకా 2 minutes ఉంటుంది. సో 3 minutes చాలా ఫాస్ట్గా బయలుదేరినప్పుడు స్కూల్కి దగ్గర వచ్చినప్పుడు అమ్మాయి స్కూల్కి కొద్దిగా రీచ్ అయినాము, ఇప్పుడు మనం కొంచెం స్లోగా పోవచ్చు, 2 minutesలో రీచ్ అవ్వచ్చు అంటే సడన్గా ఏం చేసాం, ఫస్ట్ ఏమో మన యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకున్నాం, నెక్స్ట్ తర్వాత ర్యాండమ్గా తగ్గేసింది, అంటే ఇక్కడ చేంజెస్ అనేవి వచ్చాయి కదా. ఎగ్జాక్ట్లీ అనమాట. అంటే మనం చూస్తున్నటువంటి మోషన్లో వెలాసిటీ ఒక్కొక్క చోట కాన్స్టెంట్గా ఉండొచ్చు, కొన్నిసార్లు కంటిన్యూస్గా చేంజ్ అవ్వచ్చు. విచ్ మోషన్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్? వై? సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, వెలాసిటీ ఆఫ్ మోషన్ కాన్స్టెంట్గా ఉండొచ్చు లేదా కంటిన్యూస్గా చేంజ్ అవ్వచ్చు అని చెప్తున్నాం. అదేవిధంగా ఏ మోషన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాం, ఎందుకు? సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? లెట్ us find out. యూనిఫామ్ మోషన్. యాక్టివిటీ 4, అండర్స్టాండింగ్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్సిడర్ ఏ సైక్లిస్ట్ మూవింగ్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్. The distance covered by him with respect to time is given in the following table. Draw distance versus time graph for the given values in table 1. ఓకే, సో ఇప్పుడు స్ట్రైట్ రోడ్ మీద ఒక సైక్లిస్ట్ ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అతను పర్ యూనిట్ టైంలో సర్టైన్ డిస్టెన్స్ని కవర్ చేశాడు. సో ఎంతైతే డిస్టెన్స్ని కవర్ చేశాడో, ఎంత టైంలో కవర్ చేశాడో మనకి ఇక్కడ టేబుల్ 1లో ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ టేబుల్లో ఇచ్చినటువంటి వాల్యూస్ని బేస్ చేసుకొని మనం డిస్టెన్స్ వర్సెస్ టైంకు గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓకే 0 secondsకి ఎంత డిస్టెన్స్, 0 meters, అండ్ 1 secondకి 4 meters, 2 secondsకి 8 meters, అండ్ 3 secondsకి 12 meters, అండ్ 4 secondsకి 16 meters. దెన్ 5 secondsకి ఎంత అయ్యుండొచ్చు? షల్ వి గెస్ 20? ఎగ్జాక్ట్లీ. ఓకే, చూద్దాం. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్? ఫస్ట్ మనం పైన కన్సిడర్ చేసుకున్నట్టయితే సంవాట్, సో డిస్టెన్స్ని తీసుకుంటాం మనం వై యాక్సిస్లో, అండ్ ఎక్స్ యాక్సిస్లో టైంని తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద 0, అండ్ నెక్స్ట్ టైం 1, 2, 3, 4, 5 అనుకుందాం. అండ్ నౌ ఇక్కడ మనం దీన్ని ఇక్కడ మనకు 4 గ్యాప్ ఇచ్చారు కాబట్టి మనం 4 తీసుకుందాం. 0, 4 అండ్ 8, 12, 16, 20 అనుకుందాం. సో మనకు గ్రాఫ్ ఫస్ట్ 0 ఉన్నప్పుడు 0గానే ఉంటుంది, అండ్ అగైన్ 1 ఉన్నప్పుడు 4 ఇక్కడ కలుస్తుంది, అండ్ 2 seconds ఉన్నప్పుడు ఈ విధంగా, అండ్ 3 seconds ఉన్నప్పుడు, 4 seconds ఉన్నప్పుడు. సో మన గ్రాఫ్ ఏ విధంగా వెళ్తుంది? సో ఒక స్ట్రైట్ లైన్గా ఫామ్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్? సో గ్రాఫ్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా. యూ విల్ గెట్ ఏ గ్రాఫ్ విచ్ రెజెంబల్స్ ద గ్రాఫ్ షోన్ ఇన్ ఫిగర్ 12. ఎగ్జాక్ట్గా మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, దెన్ సో 0 వద్ద ఉన్నప్పుడు, అండ్ అగైన్ 4 seconds ఎక్కడికి రీచ్ అయింది? 16. సో దిస్ వాట్ వీ విల్ గెట్ ద స్ట్రైట్ లైన్. The straight line graph shows that the cyclist
cyclist covers equal distances in equal intervals of time. From the graph, you can understand that the instantaneous speed is equal to average speed. If the direction of motion of the cyclist is assumed as constant, then we conclude that velocity is constant. ఓకే, సో ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా ఈ స్ట్రైట్ లైన్ మనకి ఏం చెప్తుంది అంటే సైక్లిస్ట్ వచ్చేసి ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలోనే ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేశాడు. లైక్ 4 సెకండ్స్కి 16 మీటర్స్ అండ్ 2 సెకండ్స్కి ఎన్ని మీటర్స్, 8 మీటర్స్. ఓకే, అండ్ 1 సెకండ్కి ఎంత, 4 మీటర్స్. సో ఇక్కడ ఒక్కొక్క సెకండ్కు మీటర్స్ ఈక్వల్ డిస్టెన్స్లో కవర్ చేశాడు. సో గ్రాఫ్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఉంది. సో ఇన్స్టాంటేనియస్ స్పీడ్ దేనికి సమానంగా ఉంది, యావరేజ్ స్పీడ్కు సమానంగా ఉంది. సో ఇక్కడ 4 సెకండ్స్లో ఐ విల్ షో యూ. 4 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 16 మీటర్స్. సో 4 1 జా 4 4 జా అంటే 1 సెకండ్కు ఎంత ట్రావెల్ చేశాడు, 4. అంటే ఇది యావరేజే కదా, అంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ దేనికి సమానంగా ఉంది, యావరేజ్ స్పీడ్కు సమానంగా ఉంది. ఓకే, సో ఒకవేళ ఆ సైక్లిస్ట్ యొక్క మోషన్ డైరెక్షన్ని మనం కాన్స్టెంట్గా అజ్యూమ్ చేసుకున్నట్టయితే ఇక్కడ వెలాసిటీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అని కన్క్లూడ్ చేసుకోవచ్చు. సో ఆర్ యూ క్లియర్ నౌ? ఓకే. The motion of the body is said to be in motion when its velocity is constant. అంటే ఏదైనా ఒక బాడీ మోషన్లో అంటే యూనిఫామ్ మోషన్లో ఉంది ఎప్పుడు చెప్తాము అంటే ఎప్పుడైతే దాని యొక్క వెలాసిటీ కాన్స్టాంట్గా ఉంటుందో సో అటువంటి బాడీని, మోషన్లో ఉన్నటువంటి బాడీని యూనిఫామ్ మోషన్ అని చెప్తాము. థింక్ అండ్ డిస్కస్. Very often you must have seen traffic police stopping motorists and scooter drivers who drive fast and fine them. Does fine for speeding depend on average speed or instantaneous speed? Explain. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం. ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ వచ్చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కార్ ఉన్నవాళ్ళు, లైక్ కార్ కాదు మోటార్ ఉన్నవాళ్ళు లేదా స్కూటీ, ఈ విధంగా డ్రైవ్ చేస్తున్నటువంటి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న వాళ్ళని ట్రాఫిక్ పోలీస్ స్టాప్ చేస్తూ ఉంటాడు. స్టాప్ చేసి వాళ్ళకి ఫైన్ వేస్తాడు, ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్తున్నారని. ఇక్కడ ఇతను ఫైన్ దేనికోసం వేశాడు అంటే స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఎక్కువగా ఉందనా లేదంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఎక్కువగా ఉందనా? యావరేజ్ స్పీడ్ అంటే మనకు తెలుసు. ఓకే, అండ్ యూనిట్ పర్ యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది దాన్ని మనం యావరేజ్ స్పీడ్ అని చెప్పుకుంటున్నాం. ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఓకే, ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో, పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. సో ఆ విధంగా ఫైన్ వేయడం జరుగుతుందా? డూ యూ నో ఎనీ ఐడియా? ప్లీజ్ కీప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. One airplane travels due north at 300 kilometers per hour and another airplane travels due south at 300 kilometers per hour. Are their speeds the same? Are their velocities the same? Explain. Okay. ఇక్కడ సో ఓకే, సో ఇక్కడ 2 ఏరోప్లేన్స్ ఉన్నాయి. ఒకటేమో నార్త్కు ట్రావెల్ చేస్తూ ఉంది, ఎంత, 300 కిలోమీటర్స్ పర్ అవర్కు. అండ్ ఇంకొక ఏరోప్లేన్ వచ్చేసి సౌత్కు 300 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేస్తూ ఉంది. మరి వీటి యొక్క స్పీడ్స్ సేమ్గా ఉన్నాయా, అలాగే వీటి యొక్క వెలాసిటీస్ సేమ్గా ఉన్నాయా? ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ డైరెక్షన్ మాత్రమే మారుతూ ఉంది. ఏ విధంగా, లైక్ నార్త్కి సౌత్కి, సో 2 డైరెక్షన్స్ ఉన్నాయి, బట్ 300 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేస్తున్నాయి. సో వాటి యొక్క స్పీడ్ అలాగే వెలాసిటీ సేమ్ అని చెప్పుకోవచ్చా? ఓకే, ఎస్, బికాజ్ ఇక్కడ డైరెక్షన్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంది, బట్ వెలాసిటీ అండ్ స్పీడ్ మాత్రం కాన్స్టాంట్గా ఉన్నాయి. The speedometer of the car indicates a constant reading. Is the car in uniform motion? Explain. సో కార్లో మనకు స్పీడోమీటర్ ఉంటుంది,
సో ఆ స్పీడోమీటర్ మనకు కాన్స్టెంట్ రీడింగ్ చూపిస్తూ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మనం యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్పుకోవచ్చా? అంటే ఇక్కడ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ దేనికి ఈక్వల్గా ఉండాలి? యావరేజ్ స్పీడ్కు ఈక్వల్గా ఉండాలి. అప్పుడైతేనే మనం ఆ మోషన్ని యూనిఫామ్ మోషన్ అని చెప్పుకుంటాం. Example 1. A man standing under a street lamp of height h above the ground starts running with a constant speed v in a constant direction. The light from the lamp falling on the man form a shadow of him. Find the velocity with which the edge of the shadow of the man's head moves over the ground if his height is h. ఓకే, సో ఇక్కడ ఒక మ్యాన్ వచ్చేసి ఒక స్ట్రీట్ ల్యాంప్ కింద నించుకొని ఉన్నాడు. ఆ స్ట్రీట్ ల్యాంప్ యొక్క హైట్ ఎంత ఉంది అని చెప్పుకున్నాం? హెచ్. సో దిస్ ఈజ్ ద స్ట్రీట్ ల్యాంప్. దీని యొక్క హైట్ ఎంత ఉంది? హెచ్ ఉంది. సో దీని కింద ఎవరు నిలబడ్డారు? ఒక పర్సన్ నిలబడ్డాడు. దెన్ సో గ్రౌండ్, అబోవ్ ద గ్రౌండ్కు హెచ్ హైట్లో ఉంది. అండ్ above the ground starts running with a constant speed v in a constant direction. సో ఒక కాన్స్టెంట్ డైరెక్షన్లో కాన్స్టెంట్ స్పీడ్తో రన్ అవుతూ ఉంది. ద లైట్ ఫ్రమ్ ద ల్యాంప్ ఫాలింగ్ ఆన్ ద మ్యాన్ ఫార్మ్ ఏ షాడో ఆఫ్ హిమ్. సో ఇక్కడ ఈ స్ట్రీట్ ల్యాంప్ అనేది ఉంటుంది కదా, ఈ స్ట్రీట్ లైట్ యొక్క ఈ స్ట్రీట్ ల్యాంప్ యొక్క లైట్ వచ్చేసి ఈ పర్సన్ మీద పడుతుంది అనమాట. సో ఈ పర్సన్ మీద పడినప్పుడు ఈ పర్సన్ యొక్క షాడో ఉంటుంది కదా, సో ఈ పర్సన్ యొక్క షాడో అనేది పడడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఫైండ్ ద వెలాసిటీ విత్ విచ్ ద ఎడ్జ్ ఆఫ్ షాడో ఆఫ్ ద మ్యాన్స్ హెడ్ మూవ్స్ ఓవర్ ద గ్రౌండ్ ఇఫ్ హిస్ హైట్ హిస్ హెచ్. సో అతని యొక్క హైట్ ఎంత అనుకుంటున్నాం? స్మాల్ హెచ్ అనుకుంటున్నాం. సో ఒకవేళ అతని యొక్క హైట్ స్మాల్ హెచ్ అయినట్టయితే మరి షాడో ఫామ్ అయింది కదా. సో షాడో ఫామ్ అయినటువంటి ఎడ్జ్ ఉంటుంది కదా, సో ఆ ఎడ్జ్కు ఎంత వెలాసిటీతో ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో సొల్యూషన్ చూద్దాం. ఓకే, here we need to compare the motions of the man and the edge of the shadow of the man's head. To solve this problem, a common starting point is necessary. Let this point be O, which is taken exactly under the lamp as shown in figure 13. ఓకే, సో ముందుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే, మ్యాన్ అలాగే షాడో ఎడ్జ్ యొక్క మోషన్, అంటే ఏ షాడో, మ్యాన్స్ హెడ్ షాడో ఉంటుంది కదా, ఆ యొక్క ఎడ్జ్ మోషన్స్ ఏ విధంగా ఉన్నాయో కంపేర్ చేయాలన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్. సో ఈ స్టార్టింగ్ పాయింట్ని మనం ఓగా తీసుకుందాం. సో ఎక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూపించారు చూడండి, ఇది. సో దిస్ ఈజ్ ద, ఈ విధంగా. సో ఇక్కడ మనకు ఓ పాయింట్ చూపించారు. Let small s and capital S be the distances covered in a interval time t from the point O by the man and the edge of the shadow of the man's head respectively. సో ఇక్కడ ఏం చేశారు, స్మాల్ ఎస్ అలాగే క్యాపిటల్ ఎస్. సో ఈ రెండింటిని కూడా, అంటే టీ అనేటువంటి టైం ఇంటర్వెల్లో ఎస్ అలాగే క్యాపిటల్ ఎస్, ఈ రెండు కూడా డిస్టెన్సెస్ అన్నమాట. సో ఈ టూ డిస్టెన్సెస్ టీ అనేటువంటి టైం ఇంటర్వెల్లో కవర్ అయ్యాయి. ఎక్కడ? పాయింట్ ఓ నుంచి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏమో మ్యాన్గా తీసుకుందాం, సెకండ్ వన్ వచ్చేసి మ్యాన్ హెడ్ యొక్క షాడో ఎడ్జ్గా తీసుకుంటున్నాం. సో ఓ అనేటువంటి పాయింట్. ఓకే, సో దిస్ ఈస్ ద స్మాల్ ఎస్ అండ్ దిస్ ఈస్ ద క్యాపిటల్ ఎస్. అంటే ఓ టు సికు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాపిటల్ ఎస్గా తీసుకున్నాం. అండ్ ఓ టు సమ్వాట్, ఇక్కడ ఒక పర్సన్ ఎంచుకున్నాడు అని చెప్పాం కదా, ఈ పర్సన్ యొక్క హైట్ ఎంత ఉంది? హెచ్. సో పర్సన్ యొక్క
అంటే స్టాండింగ్ ప్లేస్కు అలాగే ఓ పాయింట్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ స్మాల్ ఎస్, అండ్ ఓ నుంచి షాడో పడినటువంటి ఎడ్జ్ వరకు క్యాపిటల్ ఎస్గా తీసుకున్నాం. As shown in figure 13, we get two similar triangles, namely ABD and ACO. సో ఇక్కడ పైన ఫిగర్లో చూసుకున్నట్టయితే మనకు టూ సిమిలర్ ట్రయాంగిల్స్ వస్తున్నాయి. ఏ విధంగా అంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్, ఓకే వెయిట్ ఐ విల్ షో యూ. ABD, ఫస్ట్ ABD ఈ ట్రయాంగిల్ చూసుకుందాం. అండ్ నెక్స్ట్ ACO చూస్తున్నాం. ACO అంటే టోటల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ABD ఉంది అండ్ ACO. ఈ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ప్యారలల్గా ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ. మరి దీన్ని బట్టి ఈ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ని బట్టి మనకు ఒక ఫార్ములా ఉంది. టూ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనం ఒక ఫార్ములాని కన్క్లూడ్ చేసుకుంటాం. దట్ మీన్స్ సో ఇక్కడ DB, సో DB ఏమవుతుంది ఈ డయాగ్రామ్లో? సో ఇక్కడ ఇది A, సో ADB కదా. సో ఈ ADBలో మనం DBని తీసుకుంటున్నాం, విచ్ మీన్స్ ఈ డయాగ్రామ్ ప్రకారంగా పైథాగరస్ థీరం ప్రకారంగా DB ఏమవుతుంది? దట్ ఈజ్ అడ్జసెంట్. దెన్ AD, సో AD ఏమవుతుంది? ఆపోజిట్. ఓకే, సో ఆపోజిట్. మరి టోటల్ ACO ఈ ట్రయాంగిల్ ప్రకారంగా చూసుకుంటే, ఓకే ACO ట్రయాంగిల్ ప్రకారంగా చూసుకుంటే దిస్ ఈజ్ ద అడ్జసెంట్ లైక్ OC అండ్ దిస్ ఈజ్ ద ఆపోజిట్ దట్ ఈజ్ AO. సో ఆర్ యూ క్లియర్ నా? అంటే టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నట్టయితే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే రెండు ఈక్వలే కదా. ఎస్. DB ఎంత ఉంది? సో ఓ ఇక్కడ ఎంతైతే ఉంది? ఎస్ ఉంది. అండ్ నెక్స్ట్ AD అని చెప్తున్నాం. సో AD ఎంత ఉంది అంటే AD ఇప్పుడు చూడండి నేను చెప్పిస్తా. దిస్ ఈస్ ద O పాయింట్ అండ్ దిస్ ఈస్ ద A అండ్ దిస్ ఈస్ ద D. సో ఇక్కడ దీని యొక్క హైట్ ఎంత? AO యొక్క హైట్ H. సో ఇది మన యొక్క స్ట్రీట్ ల్యాంప్ ఉంది కదా, దాని యొక్క హైట్. అండ్ పర్సన్ ఉన్నాడు, సో ఈ పర్సన్ యొక్క హైట్ ఇక్కడ నించుకున్నాడు. ఈ పర్సన్ యొక్క హైట్ ఎంత చెప్పుకున్నాం? స్మాల్ H. మరి రిమైనింగ్ ఈ హైట్ ఎంత ఉందని చెప్పుకోవచ్చు అంటే క్యాపిటల్ H మైనస్ స్మాల్ h చేస్తే వస్తుందా ఈ హైట్? ఎగ్జాక్ట్లీగా ఇక్కడ కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. సో AD ఈక్వల్స్ టు క్యాపిటల్ H మైనస్ స్మాల్ h. అగైన్ సో ఇక్కడ OC తీసుకుంటున్నాం. నెక్స్ట్ ట్రయాంగిల్లో OC యొక్క ఎంత? క్యాపిటల్ S. అండ్ నెక్స్ట్ AO ఎంత ఉంది టోటల్గా? H. So this is what we get from this. Okay, exactly. But we know S equals to VT. But మనకు తెలుసు S equals to ఏంటి? VT. Okay. సో S ప్లేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ S ప్లేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దెన్ VT బై స్మాల్ h మైనస్ capital H minus small h equals to H by H. We know that S by T is the speed of the shadow of the man's head. So మ్యాన్ హెడ్ ఉంటుంది కదా, దాని యొక్క షాడో స్పీడ్ ఎంత ఉందని చెప్పుకున్నాం? ఫస్ట్లో క్యాపిటల్ S by T అని చెప్పుకున్నాం. ఓకే, అండ్ రియల్ పర్సన్ యొక్క స్పీడ్ ఎంత చెప్పుకున్నాం? స్మాల్ s by T అని చెప్పుకున్నాం. సో ఇక్కడ క్యాపిటల్ S by T ఏమవుతుంది అంటే ద స్పీడ్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద మ్యాన్స్ హెడ్. సో వీటన్నిటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే we will get V equals to HV by capital H minus small h. Are you clear now? సో ఇది ఏ విధంగా వచ్చిందో నేను ఇంకొకసారి చూపిస్తా. ఇప్పుడు HVT by
హెచ్ మైనస్ హెచ్ ఈక్వల్స్ టు ఎస్గా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ హెచ్ని ఇక్కడ కలిపి రాసుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. ఇప్పుడు ఈ టీని ఇక్కడ పంపిద్దాం. ఏమని చెప్పుకున్నాం, ఎస్ బై టీని ఏమని చెప్పుకున్నాం ఇందాక మనం. సో హెచ్వి బై హెచ్ మైనస్ హెచ్ ఈక్వల్స్ టు హెచ్ బై టీని ఏం చెప్పుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద అంటున్నాం. దేని యొక్క స్పీడ్ ఆఫ్ ద మ్యాన్స్ హెడ్ యొక్క షాడో స్పీడ్ అని చెప్పుకున్నాం. సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనము వీగా రాసుకోవచ్చు. సో అదే ఇక్కడ వచ్చింది. సో ఆర్ యూ క్లియర్ నౌ? ఎగ్జాక్ట్లీ. నాన్ యూనిఫామ్ మోషన్. ఓకే, ఇప్పుడు యూనిఫామ్ మోషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. దెన్ నాన్ యూనిఫామ్ మోషన్ ఏంటో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఏం చెప్పుకున్నాం, సో ద మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ సెడ్ టు బి యూనిఫామ్ వెన్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ కాన్స్టాంట్. ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టాంట్గా ఉంటుందో మోషన్లో ఉన్నటువంటి బాడీని మనం యూనిఫామ్ మోషన్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు నాన్ యూనిఫామ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ అవర్ డైలీ లైఫ్, ఇన్ మెనీ సిచ్యువేషన్స్, వెన్ ఏ బాడీ ఈజ్ ఇన్ మోషన్, ఇట్స్ వెలాసిటీ చేంజెస్ విత్ టైమ్. లెట్ us అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ఓకే, సో మన యొక్క డైలీ లైఫ్లో మనం ఎన్నో సిచ్యువేషన్స్ని చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉందనుకోండి, దాని యొక్క వెలాసిటీ టైంకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సంబట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకుముందు. మనం స్కూల్కు డైలీ బయలుదేరుతూ ఉంటాం. ఓకే, సో మనం స్కూల్కు డైలీ బయలుదేరుతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీగా 10 minutesలో మనం ఒక 50 meters కవర్ చేస్తాం అనుకోండి. ఓకే, అండ్ ఒకవేళ మనకు టైం తక్కువ పడింది, సంవాట్ లేట్ అయిపోయింది, స్కూల్కి వెళ్ళడానికి ఓన్లీ 5 minutes ఉందనుకోండి, ఆ 5 minutesలో మనం వెళ్ళేటువంటి డిస్టెన్స్ ఒక్కొక్క ప్లేస్లో, అంటే ఒక్కొక్క డిస్టెన్స్కు ఇంత టైం ఎక్కువ ఇస్తాం. అంటే లైక్ 1 minuteలో మనం మామూలు. ఓకే, 1 second. మన హౌస్ నుంచి, ఎస్ దిస్ ఈజ్ ద హౌస్, అండ్ మన హౌస్ నుంచి స్కూల్కు ఎంత ఉందని చెప్పుకుందాం, 50 meters ఉందని చెప్పుకుందాం. ఓకే, మనం డైలీ ఈ డిస్టెన్స్ని కవర్ చేసేది ఎంత, 10 minutesలో కవర్ చేస్తాం. అంటే 10 minutesలో బై వాక్ మనం డైలీ 50 meters కవర్ చేసుకొని ట్రావెల్ చేస్తాం. బై ఇన్ ఛాన్స్ అంటే ఒకవేళ మన హౌస్ నుంచి స్కూల్కు వెళ్తున్నప్పుడు కేవలం 5 minutes మాత్రమే లెఫ్ట్ అయిందనుకోండి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా, 50 meters ట్రావెల్ చేయాలి. అంటే ఇక్కడ 50 meters ట్రావెల్ చేయాలి అంటే మనం డైలీ 10 minutesలో కవర్ చేస్తాం, కానీ ఇక్కడ 5 minutes మాత్రమే టైం ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అయ్యో తొందరగా వెళ్ళాలి అనేటువంటి ఛాన్స్లో ఫస్ట్ 2 minutes ఏం చేస్తాము, ఫస్ట్ 1 minute 2 minutes ఏం చేస్తాము అంటే చాలా ఫాస్ట్గా కవర్ చేస్తాం. సో 2 minutesలో మనం 30 meters కవర్ చేసామనుకోండి, అమ్మయ్య ఇంకా మనం కొద్ది రీచ్ అయినాము, స్లోగా వెళ్ళొచ్చు ఇప్పుడు అనుకొని స్లోగా వెళ్తుంటున్నాం. సో 4 minutesలో మనం ఎంత కవర్ చేసాము, 42 meters అనుకుందాం. ఓకే, అండ్ ఇంకా 1 minute లెఫ్ట్ అయి ఉంటుంది. సో 1 minuteలో మనం మళ్ళీ అయ్యో ఇంకో 1 minute మాత్రమే ఉంది కదా, చాలా ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి మరి ఇక్కడ ఫాస్ట్గా మూవ్ అవుతాం. అంటే మనం టైంకు కంటిన్యూస్గా మన యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఐ మీన్ మన యొక్క డిస్టెన్స్ కవర్ చేయడం అనేది చేంజ్ అవుతుంది, వెలాసిటీ ఆల్సో చేంజ్ అవుతూ ఉంది విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఆ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చూద్దాం. Consider a cyclist moving on a straight road. The distance covered by him with respect to time is given in the following table. Draw distance versus time graph for the given values in table 2. ఓకే, ఒక స్ట్రైట్ రోడ్ మీద సైక్లిస్ట్ వచ్చేసి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అతను విత్ రెస్పెక్ట్ టు టైంకి వచ్చేసి సమ్ డిస్టెన్స్ అనేది కవర్ చేయడం జరిగిందనమాట. అంటే ఎన్ని సెకండ్స్లో ఎంత మీటర్స్ ట్రావెల్ చేశాడు, అంటే పర్ యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు ఇక్కడ మనకు టేబుల్ 2లో ఇచ్చారు. ఈ టేబుల్ 2లో ఇచ్చినటువంటి వాల్యూస్ని బేస్ చేసుకొని డిస్టెన్స్ అలాగే టైంకు మనం గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్ us see. ఫస్ట్ 0 seconds 0 meters ట్రావెల్ చేశాడు. ఫస్ట్ 1 secondకు 1 meter ట్రావెల్ చేశాడు. అండ్ నెక్స్ట్ 2 secondsకి 4 meters ట్రావెల్ చేశాడు. అండ్ 3 secondsకి 9 meters ట్రావెల్ చేశాడు. అండ్ 4 secondsకి 16 meters ట్రావెల్ చేశాడు.
మరి ఇక్కడ కాన్స్టెంట్గా ఉందా? నో. సో ఏ విధంగా, సో వీటికి గ్రాఫ్ డ్రా చేయాల్సి వస్తే ఏ విధంగా గ్రాఫ్ డ్రా చేయొచ్చు? సో టైంని మనం ఈ విధంగా తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద 0, 1, 2, 3, 4. ఓకే, అండ్ ఇక్కడ మనం 4 గ్యాప్ తీసుకుందాం. 0, 4, 8, 12, 16. నెక్స్ట్ 0కి ఎంత ఉంది? 0. ఇక్కడ నుంచి మన లెవెల్ స్టార్ట్ అవుతుంది. 1కి ఎంత ఉంది? సో ఇక్కడ 1 ఇక్కడ ఉంది అందాం. సో ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ 2 సెకండ్స్కి 4, అండ్ నెక్స్ట్ 3 సెకండ్స్కి 9, వన్ సెకండ్. ఇక్కడ మనకు గ్రాఫ్ డిఫరెంట్గా వస్తుంది. 0, 1, 2, 3, 4. ఇప్పుడు మనం 4 తీసుకుంటున్నాం. 4, 8, 12, 16. 0 ఉంది, 0 వచ్చేసింది. 1 అన్నాం. సో ఇక్కడ 1 ఉంది, ఆల్రెడీ మనకు 1 సెకండ్ ఇక్కడ తీసుకున్నాం. అండ్ 4 గ్యాప్ తీసుకున్నాం కాబట్టి 1 ఇక్కడ వస్తుంది. అండ్ ఈ విధంగా బేస్ చేసుకుంటే మన గ్రాఫ్ ఎక్కడికి రావాలి? ఈ విధంగా రావాలి. నెక్స్ట్ 2 సెకండ్స్లో ఎంత? 9 అని చెప్పుకున్నాం. 4 2 సెకండ్స్కి 4. ఓకే, అండ్ నెక్స్ట్ 3 సెకండ్స్కి 9. సో ఇది 8 కదా, 8 అంటే ఇక్కడ 9 అనుకుందాం. 9. అండ్ నెక్స్ట్ 4 సెకండ్స్కి ఎంత? 16. సో మన యొక్క గ్రాఫ్ స్ట్రైట్ లైన్గా వస్తుందా రాదా? బికాజ్ మన గ్రాఫ్ స్ట్రైట్ లైన్గా రాదన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ సెకండ్స్తో పాటు డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంది. ఆటోమేటిక్గా స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ కాదు. ఇందాక చూసాం కదా, ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ we will discuss the remaining lesson in the next video. If you have any doubts, please keep your doubts in the comment section. I will clear them. Thank you.